బానుడి బగబగలు వడగాలులతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ చల్లం కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నెల 14 నుంచి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని పేర్కొంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల గుండా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొంది. 2026 మే నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతోందని ఐఎండీ అంచనా వేసింది. ఈ వర్షపాతం దీర్ఘకాల సగటు కంటే 110% పైగా మించి ఉంటోందని వెల్లడించింది. 1971 నుండి 2020 మధ్య నమోదైన డేటా ప్రకారం మే నెలలో దేశవ్యాప్త సగటు వర్షపాతం 64.1 మిల్లీమీటర్లు. అయితే ఈ ఏడాది దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురవనున్నాయి. ఇది పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా వేసవి ఆరంభంలో వచ్చే తీవ్రమైన వడగాలుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వడగాలుల స్థానంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వర్షాలు ఉన్నప్పటికీ వాటి పంపిణీ ఏకరీతిగా ఉండదు. ఇక వాయువు మధ్య భారతదేశం దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఇక తూర్పు ఈశాన్య భారత్ అలాగే తూర్పు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్. భాగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశం మొత్తం కూడా నైరుతి పవనాలు అతి త్వరలో ప్రధానంగా మే నెలలోనైతే రాబోతున్నాయి. అందుకు ఈ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు కూడా జూన్ కానీ జూలై సమయంలో వస్తుంటాయి. కానీ ఈసారి ముందుగా అయితే వాతావరణ సంబంధించి ముందుగా వస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రధానంగా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దక్షిణ భారతంలో అయితే దాదాపు ఈ మే నెలలోనే వర్షాలు అయితే అత్యధికంగా పడే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. దానికి సంబంధించి ఏదైతే ఈ వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా అయితే మారిపోయిన పరిస్థితి ఉంది. మార్చి ఏప్రిల్ నెలలో అయితే ఈ ఎండలతో అయితే దాదాపు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాము. గత మే 10వ తారీఖు నుండి అలానే 15వ తారీఖు వరకు కూడా గతంతో పోల్చుకుంటే అత్యధికంగా అయితే ఎండలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా చాలా అంచనాలు అయితే వేశారు. కానీ ఆ అంచనాలన్నింటినీ కూడా తారుమారు వేసే విధంగా అయితే దక్షిణ ఆగ్నేయం ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ యొక్క ఋతుపవనాలు తాకే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అలానే హెచ్ఎండిఏ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెలాఖరులోనే ఏదైతే నైరుతి ఋతుపవనాలు వస్తాయని ముందుగా అయితే అంచనా వేశారు. కానీ దానికి ముందుగానే అయితే 14వ తారీఖున రేపు మే 14, 15 తారీఖుల్లోనే నైరుతి ఋతుపవనాలు అరేబియా మహాసముద్రం గుండా అలానే హిమాచల్ ప్రదేశ్ వైపు అలానే భారతదేశంలోకి అయితే ప్రవేశించే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మే నెలలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రజలకు ఈ యొక్క వాతావరణానికి సంబంధించి ఏదైతే ఉందో అది ఒక తీపి కబురుగానైతే చెప్పుకోవచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ మే నెలలో అత్యధికంగా ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉండడం అలానే వడగాల్పులు దాంతోపాటు తీవ్ర ప్రభావం ఉండి ఎక్కువ వేడి తాపడాన్ని అయితే ఉండే విధంగా ఉంటుందని అయితే అంటారు. కానీ దానికి పూర్తి భిన్నంగా అయితే ఈ వర్షాల ప్రభావం అయితే అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందని ఈ ప్రభావంతో ఈ దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పడడం మే నెలలో వర్షాలు పడడం అయితే చాలా మందికి ప్రజలందరికీ కూడా ఉపశమనం కలిగే విధంగా ఈ యొక్క వర్షాలు ఉంటాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీని ప్రభావంతో దాదాపు అన్ని ప్రాంతాలు కూడాను ఒక్క ప్రాంతమనే కాకుండా మొత్తం అన్ని దేశవ్యాప్తంగా హిమాచల్ ప్రదేశ్ నుండి యువతల కేరళ, కర్ణాటక వరకు కూడా దేశం అంతటా కూడా దీన్ని వ్యాపించే కారణంగా అయితే అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన కూడా మరింత అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సముద్ర తీర ప్రాంతంలో ఎవరైతే జనావాసాలు ఉన్నారో ఆ ప్రాంతంలో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. కానీ దీని ప్రభావం ఈ విధంగా ఉన్నా దీని ప్రభావం అంతా కూడా సాయంత్రం సమయంలోనే ఉండొచ్చు. కానీ వర్షాలు పడే సమయం కొంతసేపు అయినా సరే
తర్వాత ఈ యొక్క ఎండ ప్రభావం ఏదైతే ఉందో వేసవి కాలంకి సంబంధించిన ఎండ ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం మరింత అత్యధికంగా ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీని కారణంగా అయితే వర్షం కాసేపు కురిసిన తర్వాత మళ్ళీ ఎండ అత్యధికంగా ఉండడంతో ఈ ఉక్కపోతలు అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం ఎక్కువ వేడి తాపం అయితే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ వర్షాలు ఏవైతే పడతాయో ఆ వర్షాలు కురిసే సమయంలో ఎక్కువగా తడి లేకుండా తడకుండా ఉండేందుకు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అలానే వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నైరుతి పవనాలు వచ్చే ముందైతే ఇది దాదాపు అత్యధికమైన ఎండలకి కూడా ఇదే ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎలిమా ప్రభావం ఏదైతే ఉందో మార్చ్ ఏప్రిల్ నెలలో మనం ఏదైతే ఎలిమా ప్రభావంతో అయితే అత్యధికమైన వేడి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో ఎప్పుడు కూడా 40 డిగ్రీల పైచులకి అయితే వచ్చే ప్రభావం లేదు. కానీ 43 నుండి 48 డిగ్రీల వరకు కూడా వచ్చిన అత్యధికమైన ఉష్ణోగ్రత ప్రభావం కూడా వచ్చిన పరిస్థితులు ఉండడంతో దాదాపు ఆ ప్రాంతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ సైతం భారతదేశం మొత్తం కూడా ఇదే ప్రభావం ఉండడం, అలానే ఒక 2 నెలల ముందుగానే అత్యధికంగా ఈ యొక్క ప్రభావం ఏదైతే వేసవి తాపం వచ్చిందో అదే విధంగా చల్లదనం కూడా వర్ష ఋతువు కూడా వసంత ఋతువులోనే ఇటువంటి ప్రభావం అయితే రావడంతో ఒక్కసారిగా ప్రజల్లో కాస్త ఉపశమనం కలిగినా కూడా ఈ ప్రభావం మరింత వేడిని కూడా పెంచేందుకు ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. దాదాపు వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకోవడంతో పూర్తి స్థాయిలో 2026 సంవత్సరంలో మొత్తం అంతా కూడా పూర్తిగా వాతావరణంలో భిన్నమైన మార్పులు, అంటే దీని అంతటికి గల కారణం పొల్యూషన్ అత్యధికంగా కావడంతోనే పూర్తిగా మార్పులు చెందాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఎందుకంటే ఫిబ్రవరి వరకు కూడా, జనవరి ముగిసిన ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా చలి తీవ్రత దాదాపు నవంబర్ డిసెంబర్ లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జనవరి ఫిబ్రవరిలో కూడా ఆ ప్రభావం కనిపించింది. దాన్ని మార్చి మొదటి రోజు నుండి కూడాను మార్చి ఏప్రిల్ నెలలో అయితే మరింత ఉష్ణాన్ని పెంచి వేసవి తాపానికి ముందుగానే ఎంతో వేడిని కూడా పుట్టిన విధంగా అయితే ఉంది. అలానే మే నెలలో, అంటే ఏదైతే వేసవి తాపం ఎక్కువగా మే జూన్ నెలలో ఉంటుంది ఆ తాపం మొత్తం కూడా ఏప్రిల్ మార్చి లోకి వచ్చేసి మే జూన్ కి వచ్చేసరికి ఈ యొక్క చల్లదనం వచ్చే విధంగా వర్షాలు పడే ప్రభావం అయితే వచ్చింది. దీని అంతరికి గల కారణం వాతావరణ సమతుల్యత ఏదైతే ఉంటుందో అదంతా పూర్తి స్థాయిలో దెబ్బతిన్న కారణంగానే ఇటువంటి ప్రభావం అంతా వచ్చిందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే నిపుణులు కూడా దీనిపైన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రజలు చెట్లు నాటి వీటికి సరైన విధంగా అయితే ఏదైతే చల్లదనంగా ఉండేందుకు పొల్యూషన్ కంట్రోల్ చేసుకుంటే ఇటువంటి ప్రభావం, అంటే ఎప్పుడైతే నిత్యకృత్యంగా జరగాల్సిన వాతావరణ మార్పులు ఇటువంటి మార్పులు లేకుండా ప్రధానంగా సామాన్యంగా అయితే ఒక వాతావరణ మార్పులు అయితే జరుగుతూ ఉంటాయని కూడా ప్రధానంగా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం నైరుతి ఋతుపవనాల ప్రభావం రాబోయే కొద్ది రోజుల్లో దాని ప్రభావంతో వర్షం ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు అలానే ఆంధ్రప్రదేశ్ పలు చోట్ల అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా అత్యధికంగా కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా చాలా చల్లగా అయితే చల్లని వాతావరణం అయితే నెలకొంది. దాదాపు వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ చల్లని వాతావరణం అంతా కూడుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా కాస్త ఉపశమనం పొందుతున్నారు. కానీ రాగల ఏదైతే నైరుతి ఋతుపవనాలు ఆ యొక్క ఋతుపవనాలు గాలి ఇటువైపు వీస్తే తొందరగా ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా గత ఏడాదిలానే జూలై నెలకు వరకు కూడా, జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా వచ్చే పరిస్థితి లేని విధంగా అయితే మారే అవకాశం ఉంటుంది కనుక దానికి ముందుగానే అలర్ట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వేడి తాపం నుండి అయితే ఏదైతే అత్యధికమైన వేడి వస్తుందో ఆ వేడి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా తక్షణమే వాటర్ అయితే అత్యధికంగా తీసుకోవాలి. నీటితో పాటు ఎక్కువగా వీలైనంత వరకు కూడా నీటిని ఎక్కువగా తీసుకోవడం అయితే చాలా మంచిదని విషయాన్ని కూడా వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ఈ చల్లదనం ఉంది కదా అని చెప్పేసి నీటిని అవాయిడ్ చేయొద్దని కూడా వైద్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రాగల 2-3 రోజులు అయితే మరింత వర్షాలు కురిసే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. పడే సమయంలో చెట్ల కిందకి కానీ పడిపోయే శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల వద్దకు కానీ సెల్ఫ్ వ్యవస్థ వద్దకు కానీ అలానే ఈ మ్యాన్ హోల్స్ ఎక్కడ ఉంటే అటువైపు కూడా ఎవరు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏవైతే మెసేజ్ వస్తాయి వాతావరణ శాఖ నుండి కానీ మెసేజ్ ఏ వస్తాయో ఆ అలర్ట్స్ ని కూడా నిత్యం కూడా ఫాలో అవ్వాలనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివప్రకాష్.